అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈరోజు మన మధ్యలో ఒక హైందవ అగ్రకులంలో జన్మించి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని మరి దేశ విదేశాల్లో 35 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తూ ఉన్న డాక్టర్ ఎస్పి అబ్దుల్ గారు తమ యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకోవడానికి మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ఎలా ఉన్నారు పాస్టర్ గారు? చాలా బాగున్నాను. ముందుగా మిమ్మల్ని ఇలా కలుసుకొని మీ యొక్క సాక్ష్యం గురించి మేము తెలుసుకోబోతున్నందుకు మాకు ఎంత సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు రావడం, ఇట్లా అడగడం కూడా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ముందుగా మీ యొక్క బాల్యం గురించి మాట్లాడుకుందాం పాస్టర్ గారు. మీ యొక్క బాల్యం ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందో మాతో వివరిస్తారా? తప్పకుండా చెప్తానండి. అది యాక్చువల్గా ఆచంట అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఆచంట అనే ఇప్పుడు మండలంగా ఉంది. మా తాత నుంచి కూడా అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. అయితే ఆచంటలో మా తాతగారు 100 ఎకరాల ఆసామి యాక్చువల్గా. అయితే ఆయన సోషల్ వర్క్ పేరిట చాలా ద్రవ్యాన్ని పొలాన్ని అమ్మేయడం, ఖర్చు పెట్టేయడం, చాలా మంది సహాయం చేయడం అది చేస్తుండేవాడు. కానీ చివరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా అయిపోయిన తర్వాత మా తండ్రి గారు మా చిన్నాన్నగారు పొలాలకి వచ్చారు. ఎలా అంటే మా పొలాలు ఆచంట గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం ఉంది. అది 3 కిలోమీటర్ల దూరం అక్కడ ఆ రోజుల్లో ఇది రోడ్లు లేవు, నడిచి రావాలి. వర్షాకాలంలో బురద. అయితే వీళ్ళు ఏం చేశారంటే మనం ఇంత కష్టపడి వెళ్ళి మనం రావడం ఇవన్నీ కష్టం కాబట్టి మనం వెళ్ళి పొలాల్లో ఉందాము, పొలాల్లోనే గృహాన్ని ఏర్పరచుకుని, నాకు అప్పటికి ఒక 2 సంవత్సరాలు ఉంటాయి. ఆ సమయంలో అక్కడి నుంచి వచ్చేసి పద్మనాభుని చెరువు అనేటువంటి గ్రామంలో ఏర్పరచుకున్నారు. ఆ గ్రామంలో చాలా మంది సోదరీస్ ఒక క్యాంప్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మాకు 2 కిలోమీటర్ల దూరంలో దగ్గరలో చిన్నమాలపల్లి, పెద్దమాలపల్లి అంటే 2 హరిజన వాడలు ఉండేవి. నాకు 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అక్కడ స్కూల్ లేదు. 6వ సంవత్సరంలో స్కూల్ పెట్టారు. స్కూల్ పెట్టినప్పుడు చాలా సమస్యలు వచ్చినాయి. ఈ చౌదరీస్ ఏమో చౌదరి ప్రాంతంలో పెట్టాలని, ఈ అంటే ఈ యొక్క హరిజనులు ఏమో మాకు పెట్టాలని. వాళ్ళంత డిమాండ్ గా చేయలేదు. కానీ సర్వే చేసిన తర్వాత హరిజనులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ 2 మార్పులు దగ్గరగా ఉన్నాయి, కొంచెం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి స్కూలు తప్పనిసరిగా అక్కడే ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏమన్నారంటే మా చౌదరీస్ అంతా కూడా అక్కడ స్కూల్ పెడితే మేము రాము. ఎందుకంటే ఆ రోజుల్లో అన్టచబిలిటీ, అంటరాంతం చాలా భయంకరంగా ఉంది. అసలు వాళ్ళని ముట్టుకోవడం కానీ, వాళ్ళకి ఏమైనా ఇవ్వడం కానీ, వీళ్ళ చెరువులో నీళ్లు కూడా త్రాగనిచ్చేవాడు కాదు. అంత భయంకరంగా ఉండేది. ఆ పరిస్థితుల్లో చాలా మంది ఆ స్కూల్లో జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ముట్టుకోవాలని. మా తల్లి తండ్రి వారికి నేను చాలా వందనాలు చెల్లించాలి. ఈ సమయంలో వారు నన్ను మాత్రం చేర్పించారు. అందరూ తిట్టారు, నీకు బుద్ధి ఉందా, నీ కూడా అక్కడికి వెళ్ళి ఎలా చదువుకుంటాడు, ఆ మాలపిల్లి వెళ్ళి చదువుకుంటాడా, ఆడుతూ ఉంటాడా అని. కానీ మా తల్లి గారు ప్రోత్సాహం చాలా ఉంది. ఖచ్చితంగా నా బిడ్డ చదువుకోవాలి, వాళ్ళు ఎక్కడో ముట్టుకుంటే తప్పే ఉంది అని చెప్పేసి. అప్పుడు ఇంకా క్రైస్తవురాలు కాలేదు. అయితే దేవుని విశ్వాసం ఉంచినప్పటికి కూడా మా తల్లిదండ్రులు ఎందుకనో అంత భేదం చూపించేవారు కాదు. అన్టచబిలిటీ అనే భావాన్ని ఎక్కువ చూపించేవారు కాదు. నేను స్కూల్ పంపించారు. నేను చిన్నతనం కూడా చాలా టాలగా ఉండేవాడు, ఇప్పుడు కూడా టాలే. అక్కడ రాజు మాస్టర్ గానే ఆయన అపాయింట్ చేశారు టీచర్ని. అపాయింట్ చేస్తే వారి దగ్గరలో పెట్టారు, కానీ వాళ్ళు మాత్రం స్కూల్కి రావడం లేదు. మాస్టర్ గారు నేను కలిసి ఒకసారి అంతా తిప్పాడు నన్ను కూడా. మాస్టర్ గారు నీళ్లు తిప్పిన తర్వాత నెక్స్ట్ డే
మా టీచర్ ఏమన్నారంటే, అబ్బులు నీవు వాళ్ళందరినీ తీసుకురావాలి స్కూల్కి. ఎవరు రావడంలా, ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రావడంలా. అక్కడే చౌదరీస్ ఏమో మీకు ఇక్కడ స్కూల్ పెడితే మేము రావని వాళ్ళు మానేశారు, ఇక్కడ స్కూల్ పెట్టిన దగ్గరలో కూడా వీళ్ళు రావడం లేదు. కాబట్టి ఈ సమస్య గురించి నువ్వు ఈ రకంగా చేయాలని చెప్పాడు. నేను చాలా ఒబీడియంట్, తల్లిదండ్రులకు ఒబీడియంట్, టీచర్ అంటే చాలా గౌరవం. నేను స్కూల్ పిల్లల్ని తీసుకోవడానికి వెళ్ళేవాడిని. ఈ హరిజన వాళ్ళు వాళ్ళ పని ఏంటంటే ఈ చిన్నపిల్లలు చిన్న చిన్న చేపలు పట్టుకోవడం, నత్త లాంటివి ఏరుకోవడం ఇట్లా చేస్తుండేవాళ్ళు. నేను ఉదయాన్నే వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకునేవాడిని. ఇంట్లో దూరి అరపలు లాంటివి ఉంటాయి, అరపల మీద కూడా ఎక్కేసేవాళ్ళు. నేను కూడా లోపలికి ఎక్కి వాళ్ళని తీసుకొచ్చేవాడు. తీసుకొస్తుంటే వాళ్ళనే వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. మీరు మమ్మల్ని ముట్టుకోకూడదండి, మేము అంటరాని వాళ్ళం. ఈ సంగతి మీకు మీ వాళ్ళకి తెలిస్తే చాలా గొడవ ఉంది. కాబట్టి మీరు ఇలా మా పిల్లల్ని తీసుకెళ్తున్నారు, అయితే మమ్మల్ని ముట్టుకోవద్దు అనేవాడు. పెద్దవాడు కూడా పక్కకి వెళ్ళిపోయేవాడు. మేము వెళ్తుంటే రోడ్డు వెంబడి వెళ్తుంటే ఒక ప్రక్కకి వెళ్ళిపోయేవాడు. నాకు అర్థం కాదు చిన్నతనంలో. ఆ సెంటర్లో అట్లా మేము టౌన్లో ఉన్నాం కాబట్టి అట్లాంటివి నాకు అర్థం కాలేదు. అక్కడ మార్పులు కానీ హరిజన వాడు కానీ దగ్గరలో లేవు. నేను ఒకటే అన్నా, అమ్మా మిమ్మల్ని ముట్టుకోవచ్చు లేదో నాకు తెలియదు, టీచర్ మమ్మల్ని తీసుకురమ్మన్నారు, నేను తీసుకొస్తాను. కాబట్టి ఒక్కోసారి అయితే బాధకున్నప్పుడు తీసుకునేవాళ్ళు, ఎవరెవరు కాదు. ఎందుకంటే వాడు చౌదరీస్ అంటే భయం, వాళ్ళు కొడతారు పెడతారు లేకపోతే ఏం జరుగుద్దు అనే భయంతో ఉండేవాడు. ఇలా తీసుకెళ్తూ మొత్తం 2 హరిజన వార్డు నుంచి 30 మందిని నేను స్కూల్ అడ్మిట్ చేశాను. అక్కడ టీచర్ చాలా రాజు గారు అనే టీచరు చాలా సంతోషపడ్డాడు. వాళ్ళతోనే ఆడేవాడిని, వాళ్ళతోటి నేను ఉండేవాడిని. అయితే ఇలా బాగానే జరుగుతుంది. వాళ్ళు కూడా స్కూల్ రావడం ప్రారంభం చేశారు. మా నాయనమ్మ గారికి ఎవరో చెప్పారు, ఆ నోట ఈ నోట జరిగి ఈ విషయం మా నాయనమ్మ గారికి తెలిసింది. ఏమని, నేను వాళ్ళ ఇంట్లో పెడుతున్నానని, హరిజనుల ఇళ్లలోకి వాళ్ళ పిల్లల్ని లాకేస్తున్నానని, వాళ్ళు ముట్టుకుంటున్నానని అని తెలిసింది. తెలిసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళగానే ఒక బిందె నీళ్ళు నన్ను ఎత్తిపోసింది. వాళ్ళు ముట్టుకున్నారని. తర్వాత ఇక్కడ బట్టలన్నీ తీసి, నువ్వు కొత్త బట్టలు వేసుకో, మంచి బట్టలు వేసుకో, నువ్వు ఇవన్నీ అంటారు రాని వాడి దగ్గర మనం ముట్టుకోము కదా, ఎప్పుడైనా ముట్టుకున్నావు మనల్ని, కానీ నువ్వు వెళ్ళి అలా చేస్తున్నావంట, ఇళ్లలో కూడా వెళ్తున్నావంట అని చెప్పేసి మా తల్లిగారు అన్నారు. ఏమైంది, ఆ కుర్రవాడు మంచి పని చేస్తున్నాడు కదా నీ మనవాడు, వాడిని తీసుకురావడం తప్పే ఉంది అంటే ఒక రాయి తీసుకుని మా అమ్మని కొట్టింది. బ్లడ్ అంతా వచ్చేసి చాలా గందరగోళం అయింది. మా అమ్మగారు ఏమనలేదు, కానీ నేను అసలు స్కూల్ మానేయమన్నాను మా నాయనమ్మ. మీరు అలా పట్టుకుంటున్నారని, నువ్వు ఆ స్కూల్కి వెళ్తున్నావు కాబట్టి వాళ్ళతో ఆడుతున్నావు, వాళ్ళని పట్టుకుంటున్నావు, వాళ్ళని ముట్టుకుంటున్నావు, అంటరాని వాడితో నువ్వు తిరుగుతున్నావు, స్కూల్ మానేసి. మా అమ్మగారు మాత్రం స్కూల్ మాట్లాడలేదు, స్కూల్కి వెళ్తాడు వాడు, ఎందుకంటే చదువుకోవాలి. ఇప్పుడు మా అందరికి కూడా చదువులు లేవు, పురాతన వాళ్ళందరికీ కూడా చదువులు లేవు, మీకు చదువు లేదు, ఎవరికి చదువు లేవు. అదే పరిస్థితిలో వ్యవసాయం చేసుకోవచ్చు కదా, వ్యవసాయం ఉంది కదా, కాదు మా అబ్బాయి చదువుకోవాలి. కాబట్టి ఇలా చెప్పినప్పుడు మా నాన్నమ్మ గారు ఏమన్నారంటే, ఓహో ఇట్లాగా మీరు మాత్రం మానరా, వాళ్ళు ముట్టుకుంటాం మానరా, కాబట్టి మీ ఇంటిలో నేను ఉన్నాను, మీరు అంటరాని వాళ్ళు అయిపోయారు, మీరు కూడా వాళ్ళు కలిసిపోయారు. అయితే ప్రక్కన వెళ్ళేసుకుంది, ప్రక్కన వెళ్ళేసుకుని అక్కడ ఉండేది. సరే మా అమ్మగారు భోజనం వండి నా చేత పంపించేవాడు. నేను తిన్నాను. ఎందుకు తిన్నంటే, నువ్వు ఆ స్కూల్ మానేస్తే అన్నం తింటా, వాళ్ళు ముట్టుకోవడం మానేస్తే అన్నం తింటాను, నీకు లేకపోతే నేను అన్నం తిన్నాం అని అనేది.
సరే ఎట్లాగో తర్వాత చనిపోయింది మా నాయనమ్మ గారు. మేము వచ్చేసి మళ్ళా ఆచంట గ్రామం వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే హై స్కూల్ అక్కడ ఉంది, ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ అక్కడ ఉంది. అక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత మళ్ళా నేను నర్సాపురం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన, బీకామ్ డిగ్రీ. అది నా విద్యాభ్యాసం. అది పూర్తయింది. మరి మీ యొక్క బాల్యం గురించి మాతో చక్కగా పంచుకున్నారు, చాలా సంతోషం పాస్టర్ గారు. మరి అప్పటి వరకు మీరు క్రైస్తవుల్ని అంటరాంతనంగా అలా చూసారని చెప్పారు, ఇప్పుడే మీ నాయనమ్మ గారు అలా చేశారని చెప్పారు. మరి మీరు మీ యొక్క కుటుంబం ఎలా క్రైస్తత్వం తీసుకుంది అండ్ దేవుణ్ణి ఎలా అంగీకరించారు? అది చాలా అద్భుతమైన విషయాలు జరిగినాయి. అయితే మా తల్లిదండ్రులకు నేను పుట్టిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత మా సోదరుడు పుట్టాడు. పుట్టినప్పుడు నర్సాపురం మిషనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు మా తల్లిగారిని. అప్పట్లో దగ్గరలో ఎటువంటి హాస్పిటల్ ఉండేవి కావు, ఓన్లీ మిషనరీ మాత్రమే హాస్పిటల్ని ప్రారంభం చేశారు. ఇట్లా తీసుకెళ్ళినప్పుడు మా తల్లిగారిని ఏమన్నారంటే, అమ్మా నువ్వు మొట్టమొదటి మందులు వాడుతున్నావా? ఇప్పుడు డెలివరీ టైంకి వచ్చింది కదా, ప్రెగ్నెన్సీ టైం నుంచి మందులు వాడుతున్నావా అంటే వాడలేదు. పూర్వం ఏంటంటే అసలు హాస్పిటల్ కూడా వెళ్ళేవారు కాదు, ఈ మంత్రస్థానులు అనేవారు ఉండేవారు, వాళ్ళు డెలివరీ చేసేవారు. కానీ మా మదర్ కొంచెం సీరియస్ కండిషన్లో కనిపించింది, అంత తీసుకెళ్ళారు. కరెక్ట్గా వీడు ఊహించినట్టుగానే అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పారు. మా ఫాదర్ని పిలిచి, నీ భార్య బ్రతకడం చాలా కష్టం అమ్మా, పిల్లవాడు కొంచెం పర్వాలేదు, ఆపరేషన్ చేయకపోయినా ఇద్దరు చనిపోతారు, పిల్లోడు చనిపోతాడు, తల్లి చనిపోతాడు. ఎందుకంటే మీరు మందులు వాడలేదు, మీరు ఎటువంటి కేర్ తీసుకోలేదు మొట్టమొదటి నుంచి ఎప్పటి వరకు కూడా. కానీ మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత ఆ భగవంతుడు ఆ దేవునికి కృప అని చెప్పారు. అయితే మా తల్లిదండ్రులు తప్పదు కదా, తప్పనిసరి ఆపరేషన్, సిజేరియన్ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత నిజంగానే సిక్ అయిపోయిందాము. ఆల్మోస్ట్ ఇక చాలా సాగుబతుల మధ్య ఉన్నట్టు. ఆ టైంలో 3 మాసాల కంటే ఎక్కువ హాస్పిటల్లోనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆ సమయంలో అమెరికన్ డాక్టర్స్, నర్సెస్ కానీ మన ఇండియాలో ఎవరు లేరు, డాక్టర్స్ నర్సులు లేరు, వాళ్ళు వచ్చారు. అందుకని అమెరికన్ హాస్పిటల్ అంటుంటారు. వాళ్ళు ప్రతి దినము కూడా ప్రార్థన చేయటం, బెడ్ దగ్గర దేవుని వాక్యం చెప్పడం, దేవుని నమ్మండి మీరు విశ్వాసం ఉంచాలని చెప్పడం, ఓపిడిలో కూడా చెప్తుండేవాళ్ళు. ఇలా చెప్తున్నప్పుడు ఈ 3 monthsలో వాళ్ళు చెప్పడమే కాదు, ద రెండర్ గ్రేట్ సర్వీస్. ఎంత సర్వీస్ అంటే అసలు పేషెంట్ వస్తే వాళ్ళు సొంత బంధువులా, సొంత బిడ్డలా వాళ్ళు ట్రీట్ చేశారు. అంత ప్రేమతో వాళ్ళు ట్రీట్ చేయడం, తర్వాత యేసయ్య గురించి చక్కగా మాట్లాడటం. మొత్తం మీద ఈ 3-4 మాసాల్లో మా తల్లిగారు యేసయ్య దేవుడని ఆమె గ్రహించింది. మేము అంతకుముందు పూజించే విగ్రహాలను దేవుడు కాదని ఆమె గ్రహించి, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు బైబిల్ తీసుకొచ్చారు. బైబిల్ తీసుకొస్తే మొట్టమొదటిగా ఆమె బ్యాగ్లో తీసింది బైబిల్. మా నాన్నగారు కంటిపడింది. అన్నారు, ఇది మన మతం కాదు కదా, అదే హరిజన వాళ్ళు పూజించే దేవుడు ఈయన. కాదండి, ఆయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, యేసుక్రీస్తు ఆయన అద్భుతాలు చేస్తాడు, అనేక మందికి రక్షణ కలగజేశాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన కొంచెం బోధ అంతా కూడా చెప్తా ఉంది. నో ఇది ఇలా బైబిల్ తీసుకుని అటు ఇసిరేసేసారు. మా తల్లిగారు మరలా బైబిల్ తీసుకుని, ఆమె విశ్వాసం సడలైన విశ్వాసం. వాళ్ళు చేసిన ప్రార్థన, ఆ బెడ్ దగ్గర వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చెప్పిన వాక్యం పరిపూర్ణంగా నమ్మింది. బైబిల్ మళ్ళీ తీసుకుని మా నాన్నగారు ఎన్ని తిట్లు తిన్నా సరే, మీరు ఏమన్నా సరే
నన్ను తిట్టినా సరే, కొట్టినా పర్వాలేదు, కానీ ఈ గ్రంథాన్ని పరేయొద్దు, యేసయ్య అద్భుతం చేస్తాడు అని చెప్పినప్పుడు ఇక మా నాన్నగారు చేసేది లేక వదిలేశారు. అయితే ఇప్పుడు తిడతా ఉండేవాడు. ఇవి కొన్ని దేవుని ప్రేమ ఎదిగు అలాంటి పాటలు కొన్ని నేర్చుకుని తెల్లవారుజాము 4 గంటలకు పాడేది. 4 గంటలకు ఎందుకు నువ్వు పాడేది అని తిట్టేవారు. ఇంకా అలాగే క్రీస్తులో ఆమె కొనసాగించింది. నెమ్మదిగా ప్రార్థన చేసుకోవడం ఎక్కువ అయింది. తర్వాత మేజర్ నిరీక్షణరావు గారు అని చెప్పేసి మా సాల్వేషన్ ఆర్మీ రక్షన్స్ అయిన పాస్టర్ గారు, ఒక హైందవరావు దేవుని నమ్ముకుందంట అని చెప్పేసి ఆ చెడ్డ నుంచి వచ్చాడు. ఆయన వస్తూ ఉండేవాడు, వారం వాక్యం చెప్తూ ఉండేవాడు. వాక్యం చెప్తుంటే చెప్పగా నాకు కూడా కొంచెం, నేను అక్కడ కూర్చున్నాడు కాదు, అప్పటికే విగ్రహారాధన మా అమ్మగారు ఎప్పుడు కూడా చేయకుండా ఈ సత్యది యేసుక్రీస్తునే ప్రార్థించడం చేసేది. ఇలా చేయడంలో ఆయన చెప్పాడు, సృష్టి గురించి ఒకసారి చెప్పాడు ఆయన. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. అంటే ఈ భూమిని ఎట్లా దేవుడు సృష్టించాడు, అలాగనే ఈ ప్రకృతి అంతా కూడా మాట ద్వారా, ఒక మాట ద్వారా దేవుని సృష్టి అని. తర్వాత దేవుడు మనిషిని ఎట్లా సృష్టించాడు, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, ఇన్ దిస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అలాగే ఇవన్నీ చెప్పినప్పుడు అయితే సృష్టికర్త ఒకడు ఉన్నాడని నేను కూడా అర్థం చేసుకున్నాను. చిన్నతనమే. అయితే ఈ బల్ల ఉందనుకోండి, ఈ యొక్క టీ టేబుల్ ఒక ఆయన చేశాడు, నేను ఒక మనుషుడు చేశాడు. అలాగే సృష్టి యావత్తు కూడా ఒక వ్యక్తి అనగా దేవుని సృష్టి అని వాక్యం చెప్తున్నాడు. ఇలా చాలాసార్లు వారం వచ్చి వాక్యం చెబుతున్నాను. ఇంట్లో మంచం పడుకోవడం వాళ్ళు ఎక్కడ ఆయన దగ్గర ఉండేవాడు కాదు, దూరం ఉండేవాడిని. ఆయన నన్ను వదిలిపెట్టేవాడు, పలకరించేవాడు, బాబు నువ్వు కూడా దేవుని నమ్మాలనేవాడు. ఇలా ఉండి ఆ తర్వాత 2 years ఇలా మా మదర్ నమ్ముకుని ఇలా దేవుని ప్రార్థన చేసుకున్న సమయంలో 2 సంవత్సరాల తర్వాత మా నాన్నగారికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. యూరిన్ పడి రక్తం వెళ్ళిపోతుంది. అయితే గుంటూరు జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే, నీకు వెంటనే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ కనుక చేయకపోతే నీకు ఉండేది 30 రోజులు మాత్రమే, 30 రోజుల కంటే తక్కువే, నీకు ఒక 28 days చనిపోతాను. ఆపరేషన్ అన్నీ సిద్ధపరిచాము. అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఎక్స్రేలు అన్నీ తీసిన తర్వాత ఆపరేషన్ చేయడానికి సిద్ధపడిన తర్వాత నెక్స్ట్ డే ఆపరేషన్. కానీ ఆయన ఈరోజు నాకు ఆపరేషన్ వద్దు, ఇంకా సంతకాలే పెట్టలేదు, నాకు ఆపరేషన్ వద్దు, నేను చేయించుకోను. పిచ్చివాడా, చనిపోతావయ్యా, ఏంటి నువ్వు చెప్పేది అంటే, నేను చనిపోయినా పర్వాలేదు, ఐ విల్ డై, నో ప్రాబ్లం, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఆపరేషన్ అని చెప్పినప్పుడు మేము సరే ఇంటికి వచ్చిన తర్వాత మా బంధువులు వాళ్ళందరూ కూడా బ్రతిలాడారు. మా మదర్ కూడా ఆపరేషన్ చేయించుకోండి తప్పేం లేదు అంటే కూడా ఆయన మొండి పట్టుదల, చాలా మంది ఆపరేషన్ చేయించుకోలేదు. అది 25-26 రోజులు వచ్చేటప్పటికి ఆయన డాక్టర్ చెప్పినట్టుగానే ఎముకలు మాత్రం ఉన్నాయి. అంత భయంకరంగా పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మన పాస్టర్ గారు వస్తున్నారు కదా, పాస్టర్ గారు పల్లయ్య గారు మీరు మీకోసం ప్రార్థన చేయమంటారు. ఆయన చేయండి అనే పరిస్థితిలో కూడా లేడు, ఏదో తల ఊపినట్టుగా ఆయన చెప్పాడు. తర్వాత తల ఊపుతున్నారు, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఆ సమయంలో ఎవరైనా ఇష్టపడతారు కదా చనిపోయేటప్పుడు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే ఆయన ఒక్కడే కాకుండా సంఘం అంతటి కూడా తీసుకొచ్చి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒక పక్క మా బంధువులు అందరూ కూడా వచ్చేసారు.
ఈయన చనిపోతున్నాడు పల్లెగా చివరి చూపులు చూడాలి అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఒక ప్రక్క వాళ్ళేమో అపహాసం చేస్తున్నారు. ఇదే పిచ్చివాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తే లేచిపోతాడా, ఎముకలు కూడా ఉంది దానికి, ఇంకా ఒక 2 గంటల్లో చనిపోయేలా ఉన్నాడు. ఏంటి ప్రార్థన? దేవుడు మహిమపరిచాడు. ఎలా అంటే ఆయన చనిపోలేదు, డాక్టర్ చెప్పినట్టుగా 30 దినాలు చనిపోలేదు, కానీ ఆవిడ ప్రార్థన ఫలితంగా ఆయన స్లోగా ఆ ఎముకలకు దేవుడు మాంసాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన లేచి నిలబడి స్లో, అప్పుడే కాదు చాలా కాలం పట్టింది, 2-3 నెలలు. అప్పుడు స్లోగా నడవటం ప్రారంభం చేశాడు. ఆయన కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందాడు. He got the Holy Spirit, baptized by the Holy Spirit. ఇక వీళ్ళిద్దరూ దేవుని నమ్మి ఇంటిలో దేవుని పాటలు తర్వాత అన్ని జరుగుతున్నాయి. బంధువులు వస్తున్నారు. వీడికి ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళు, అసలు వీళ్ళ మతం ఏంటి, వీళ్ళ మారిపోవడం కారణం ఏంటి? మా ఫాదర్ అయితే అసలు ఇంట్లోకి వెళ్ళి మీ విగ్రహాలు తీసేయమనేవాడు. భయంకరంగా వెళ్ళి మీరు విగ్రహాలు దేవుడు కాదయ్యా, యేసుక్రీస్తు దేవుడు, రేపు పల్లె పిచ్చి పట్టిపోయి నీకు, మొన్నటి వరకునేమో నువ్వు క్రైస్తవులు అసలు వాడు మంచివాడు కాదు, వాళ్ళ దేవుడు కదన్నావు, వాళ్ళు ఏదో బ్రిటిష్ వాళ్ళు పంపించారు వాళ్ళని మనం మళ్ళీ ఏడడానికి అనేవాడు. ఇదంతా కూడా చేస్తున్నావు, ఇప్పుడేమో మరీ దారుణంగా మా ఇంట్లోకి వచ్చి విగ్రహాలు తీసేయమన్నావు, అలాగని తిట్టుకునేవాడు. అంతేకాదు మా ఫాదర్కి చాలా హీలింగ్ పవర్ వచ్చాడు. దేవుడు హీలింగ్ పవర్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక సిజరింగ్ చేరిన లేడీ కూడా ప్రార్థన చేసుకుంటే నార్మల్ డెలివరీ. నాకు తెలియక అనేవాడిని, ఏమా నీ ప్రెగ్నెన్సీ లేడీ అయితే మా ఇంటికి ఎందుకు వచ్చే దారి దగ్గరికి వెళ్ళి అంటే, బాబు నీకు తెలీదు, మీ నాన్నగారు ప్రార్థన చేసి అద్భుతం జరుగుతున్నాయి, అనేక గ్రామాలు తిరిగి ఆయన సువార్త చేస్తున్నాడు, అనేక మంది స్వస్థపరిచాడు, వెళ్ళిపోయేవాడు. ఎలా అంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడు, రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. ఎక్కడికి వెళ్తా తెలియదు, ఎక్కడ ఎన్నో గ్రామాలు తిరిగాడు, ఎంతో మంది హైందవుల్ని మార్చేశాడు, యేసుక్రీస్తుని బోధించాడు. తన సాక్ష్యం ద్వారా అనేక మంది మారిపోయారు. చాలా మంది హిందువులు వాళ్ళంతా కూడా ఓన్గా డొనేషన్ ఇస్తుంది, వాళ్ళే గుడులు కట్టేస్తున్నారు యేసు ప్రభు, యేసయ్య. తర్వాత ఒక ఆయన ఇట్లా మా నాన్నగారు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు కదా, అందుకని ప్రతిసారి వేళకోవడం చేస్తుంటాడు. హల్లెలూయా అంటానికి ఓ అని ఒక రకం అంటే పిలిచేవాడు, పిలిస్తే వచ్చాడు రో హల్లెలూయా వాడు. ఆ పండుగ ఇలా నేను కూడా వెళ్తున్నాను. ఆయన అలా అంటున్నప్పుడు వెనక నుంచి ఒక ఎద్దు పొడిచింది. ఆయన ఎద్దు అలా అన్నవాడిని. వెంటనే ఆయన వెనకాల ఎముకలు ఇరిగిపోయి చాలా కాలం అంటున్నాడు. ఎద్దుని చూడలేదు, ఆయనే చూడలేదు, మేము చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో బట్టలు వచ్చి పడిచింది. సరే హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేశారు. ఆయన డాక్టర్ ఏమంటే, నువ్వు చనిపోవు కానీ నీ జీవితంలో నడవవు, నీకంతే అని చెప్పాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు అన్నారు, నేను కూడా అక్కడే ఉన్నాను, బాబు నువ్వు నడుస్తావు, దేవుని విశ్వాసం, యేసుక్రీస్తుని విశ్వాసం ఇస్తావా, నువ్వు నడుస్తావు గ్యారంటీగా, నేను చెప్తాను, నా ప్రార్థన చేస్తాను నీకు. నేను భయపడిపోతున్నా, ఏంటి డాక్టర్ గారు చెప్పాడు, ఈయనేమో నడుస్తాడు అంటాడు. చెప్తే అలాగే ఆయన ప్రార్థన చేశాడు. 3 నెలలకు ఆయన నడవటం ప్రారంభించాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ దేవుడు గొప్పవాడయ్యా, నీ దేవుడు గొప్పవాడు, ఆయన నమ్ముతాను నేను. ఎందుకంటే డాక్టర్ ఏమో నేను నడవని చెప్పాడు, నా ఎముకలు ఇరిగిపోయింది, నాకు తెలుసు, నేను కూడా నడవలేను అనుకున్నాను, కానీ నువ్వు ప్రార్థన చేసావు, నేను వేళాకోళం చేశారు. అలా చేయడం వలన నాకు దేవుడు ఒక శిక్ష విధించాడేమో, నేను నడుస్తున్నాను ఇప్పుడు అని చెప్పేసి ఆయన కూడా దేవుని విశ్వాసం నుంచి ఆయన కూడా సాక్షిగా అనేక చోట్ల కూడా వెళ్ళాడు. ఈ రకంగా మా తల్లిదండ్రులు యేసుక్రీస్తుని పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి హిందూ సంప్రదాయాలను వదిలేశారు. అంతకుముందు నేను చెప్పిన విగ్రహారాధన మా తాత ముత్తాత, మా నాన్నగారు కూడా
ఆ గుడిలో భజనలు చేయటం, తర్వాత రావి చెట్టుకు వేప చెట్టుకి దాన్ని కలిపి పెంచి ఆ రెండుకి పెళ్లి చేస్తారా. ఈ ప్రకృతి అంతా కూడా ఈ వాన దేవుడు అంటారు, తర్వాత అన్ని దేవుళ్ళే, అసలు ఒక్క దేవుడు కాదు, రకరకాలమైన దేవుళ్ళు కొలిసిన వాళ్ళు, విగ్రహార్థకులు. అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు మా కుటుంబంలో ఎంత అద్భుతం చేసి వాళ్ళని మార్చేసి చేయడం జరిగింది. దీని ద్వారా జరిగింది ఏంటంటే మా యొక్క కుటుంబంలో నుంచి మా బంధువులు వచ్చారు, మా మేనత్లు వచ్చేవాళ్ళు. మా అమ్మగారు బొట్టు తీసేశారు. పాస్ గారిని చెప్పలేదు తీసేమని, కానీ ఎందుకు ఆమె గారే తీసేశారు. వాడు వచ్చి మా తమ్ముడిని చంపేశావు, నువ్వు మా తమ్ముడిని చంపేశావు, బొట్టు తీసేసి, నువ్వు బొట్టు తీసేసి ఒక విధవరాల్లాగా ఉన్నావు. విధవరాలు అర్థం ఏంటి? భర్త చనిపోయినట్టే కదా అనేవాడు. మా అమ్మగారు ఏం చెప్పాలి అర్థం కాక, సరే దేవుని నమ్ముకున్నాను ఇది, అంతేగాని నేను అన్నగారు మా ఆయన చంపేయడం ఏంటి, ఏమన్నా సరే వాడు మాత్రం వాదించి, నువ్వు ఈ విగ్రహారం మానేసావు, మరి బొట్టు పెట్టుకోవడం లేదు, తర్వాత నువ్వంతా నీ ఆకారం చూస్తుంటే ఒక విధవరాలే కనిపిస్తున్నావు. తర్వాత బయట నుంచి కొంతమంది వివాహ శుభకార్యాలకి పిలుపులకు వస్తారు. పిలుపులకు వచ్చిన తర్వాత బొట్టు పెడతారన్నమాట. బొట్టు అది ఆచారం, అది పిలుపు. అలా పెట్టినప్పుడు మా మదర్ గారు బొట్టు పెట్టొద్దు అనేవారు. ఒకసారి అన్న తర్వాత వాళ్ళు అనుకోరు చనిపోయారా భర్త అని వాళ్ళు గుసగుసలాడేవారు. ఈ రకంగా చాలా మంది ఇరుగువారు పొరుగువారు వాళ్ళంతా కూడా ఈ రోజుకి మళ్ళీ కాదు, ఈ రోజుల్లో యేసుక్రీస్తు కూడా దేవుడే అన్నారు. చాలా మంది హైందవులు లేక మా చౌదరీస్ కూడా, బ్రాహ్మణులు కూడా. ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణుడు. ఆయన ఒకసారి ఇంటర్వ్యూ అడిగాను నేను, మీరు ఎలా నమ్మారు? అప్పుడు నేను యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పుస్తకం రాయాలనుకున్నా, అందుకని యోహాను సువార్త తీసుకున్నా. క్రైస్తవులకి అంటే ఎక్కువ మంది అయిపోతున్నారు ఇప్పుడు, యేసుప్రభువుని నమ్మే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, దాన్ని తగ్గించాలి, అసలు గ్రంథానికి వ్యతిరేకమైన గ్రంథం రాసి యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పాలి అని నేను మొదలుపెట్టానయ్యా. మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ గ్రంథాన్ని యోహాను సువార్తని 10 సార్లు చదివేశాను. చదివిన తర్వాత నాకేమర్థమైందంటే, నా భార్య ఏమో టీ అందిస్తుందంట, పద్దాక టీ ఇస్తూ ఉందంట, ఈ నిద్రపోకుండా రాస్తూ ఉండదు ఏదో కాగితాల మీద. చివరికి రాయిగా చూడగా చదవగా నేను పాపినని తెలిపిందే యోహాను సువార్త. నేనే దేవుణ్ణి, నువ్వు రక్షణ పొందు, నువ్వు పాపివి అని తెలియజేసిందంట. అప్పుడు అనుకున్నాను, యేసు దేవుణ్ణి నమ్మాను. అప్పుడు నేను పాపిని గ్రహించాను. నా భార్య ఏమని తెలుసా, మీరేమో వ్యతిరేకమైన గ్రంథం రాస్తానని చెప్పి చేసే దేవుడు అని చెప్తారు. ఇప్పుడు చేసే దేవుడు అని అంటున్నారు. కాబట్టి చాలా కాలం వరకు ఆమె అసలు ఆయన ముట్టుకోలేదంట, టచ్ చేయలేదంట, అసలు ఆయనకు టీ కూడా కాయడం మానేస్తాంట. అలా ఈ సంప్రదాయాలకి చాలా నిష్ఠగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది మరి క్రైస్తవ వ్యతిరేకులుగా ఉంటారు. ఎందుకంటే ఇది మొట్టమొదట సువార్త హరిజన వాళ్ళకి వెళ్ళింది. తర్వాత నేను చెప్తాను ఆ విషయం ఎలాగా వాళ్ళకి వెళ్ళిందని. అలా మా తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారు. చాలా అద్భుతం పాస్టర్ గారు. బైబిల్ని అలా విశ్లేషణ మీ నాన్నగారు మళ్ళా తీసుకొని దేవుడే యేసయ్యే నిజమైన దేవుడని అలా దేవుని సేవలోకి దేవుడు నడిపించుకోవడం దేవునికి స్తోత్రం. మరి మీరు ఎలా దేవుని సేవలోకి దేవుణ్ణి అంగీకరించారు? ముందుగా అది చాలా కష్టమైన పని జరిగింది. అయినా దేవుని అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే అనేక అద్భుతాలు మా తండ్రి గారు చేస్తున్నారు. ఒక ప్రక్క వాక్యం
వినబడుతుంది. యేసు ఒక పాస్టర్ గారు వచ్చి రక్షణ సైన పాస్టర్ గారు మేజర్ నిరీక్షణ రావు గారు చెప్పారు కదా, ఆయన చక్కగా వచ్చి చేయడం. తర్వాత నేను కొన్ని యూత్ క్యాంప్స్ తీసుకెళ్ళేవాడు మ్యారేజ్ కాకముందు. అయితే నేను ఎవరిని కూడా బయటపడి నేను విశ్వాసిని లేకపోతే యేసుప్రభు నమ్ముకున్నాను చెప్పేవాడు కాదు. ఒక రహస్య క్రైస్తవుని అనుకోండి, రహస్యంగా. అయితే విగ్రహారం చేసేవాడు కాదు. మా తల్లిదండ్రులంతా కూడా ఆ విగ్రహాలను మాకు పెంచలేదు. అప్పటి నుంచి యూత్ క్యాంప్స్కి వెళ్తే చాలా మంచి ఆ సభలు జరిగాయి. యూత్ క్యాంప్స్ అంటే యవనస్తుల కోటాలు. ఒకసారి అయితే నేను అసలు తెలియకుండానే నాకు ఆత్మ వచ్చినట్టు వచ్చింది. యేసయ్యకు నేను సమర్పించుకున్నా. కృపాపేట దగ్గరికి వెళ్ళి అపీల్ చేసినప్పుడు నేను వెళ్ళాను. సాల్వేషన్ ఆర్మీ యూత్ క్యాంప్స్. ఇలా జరుగుతున్నప్పుడు ఈయన యేసు గురించి చెప్తూ ఆయన కూడా అన్నాడు, అయ్యా నువ్వు కూడా యేసు ప్రభు నమ్ముకో, నువ్వు విగ్రహారం చేయట్లేదు నాకు తెలుసు, కానీ నువ్వు పరిపూర్ణంగా రావాలి ప్రభులోనికి అనేవాడు. సరేనయ్యా అనేవాడు. కానీ నేను బయటపడమని, ఎందుకంటే నా స్టడీస్ ఫ్రెండ్స్ వీళ్ళందరి దగ్గర నేను చెప్పడానికి, ఎందుకంటే అప్పటికే మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అయినా బాధగా ఎంచుకోలేదు వాడు. వాడు వచ్చి మనం శ్రమ పెడితే వాళ్ళు స్వీకరించారు. వాళ్ళ గురించి ఏమి ఇబ్బంది పడలేదు, ప్రజల గురించి. అయితే నేను మాత్రం నా జీవితంలో భయం ఉంది. ఎందుకంటే ఇలాగే జరిగితే మా బంధువులందరూ కూడా నన్ను కూడా ఎట్లా ద్వేషిస్తారు, నా ఫ్రెండ్స్ ద్వేషిస్తారు. కాబట్టి అని చెప్పేసి కొంతమంది అడిగినా కూడా, ఏమయ్యా మీ నాన్నగారు చేసే పిచ్చి పనులు నువ్వు కూడా చేస్తావా, నువ్వు కూడా దేవుని నమ్ముకుంటావా? మా నాన్నగారు ఇంకా చాలా ఎలా చేసేవారంటే, ఉన్న పాస్టర్ గారు బోధ చేస్తారు, అలా కాదు. నేను చెప్పాను కదా విగ్రహాలు తీసేయమని. తర్వాత రెండోది ఆయన ఇంకేం చేసేవాడంటే ఆ ఊళ్ళన్నీ గందరగోళం చేయడానికి, గందరగోళం కాదు, ఈ సంఘస్థులు తీసుకుని పేపర్లో ప్రింట్ అయ్యేది వేసే దేవుడు అని గోడల మీద తీసేవాడు, గోడల మీద రాసేసేవాడు, తెల్లబడికి రాపించేవాడు. వాడంతా కూడా కొనుక్కునేవాడు. ఏమయ్యా పల్లయ్య గారు మీకు పిచ్చి పట్టిపోయిందయ్యా బాబు, నువ్వు చెప్పడమే కాదు మా గోడలన్నీ నాశనం చేసేస్తాను. కానీ చౌదరి కనుక వాళ్ళు కొట్టడం పెట్టడం చేయలేదు, ఎందుకంటే అదే వేరే పాస్టర్ అయితే ఊరుకోరు కదా. ఈ చౌదరి కనుక మనం ఏం చేస్తాను బాబు, వాడు పిచ్చి పట్టింది కొనుక్కోలేదు. ఇట్లా చేసినప్పుడు అందరూ అడిగారు నన్ను, ఏమయ్యా నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకున్నావా? యేసుప్రభు నమ్ముకోలేదు. నేను చాలా భయంతో అలాగా అబద్ధాలు ఆడేశాను. కానీ నాకు తెలుస్తుంది యేసయ్య అట్లా ఒక్కడే దేవుడని. ఈ నేచర్ అంతా కూడా మనం ప్రార్థన చేస్తామని. ఉదాహరణకు వర్షం గురించి ప్రార్థన చేస్తాం, వర్షమే వానదేవుడు అన్నారు. ఆ వానదేవుడు ఎట్లా అవుతాడు? ఎందుకంటే వర్షం ఎట్లా వస్తుందో తెలుసు అందరికి. నీరు ఆవిరై మేఘాలు చల్లని గాలి వర్షం పడుతుంది. నిప్పు ఎట్లా వచ్చిందో ఆ నిప్పు మనిషినే చేశాడు, మనిషి నిప్పుని చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దేవుళ్ళు కాని దేవుళ్ళని పూజ చేస్తామని తెలుసు. అయితే నేను అట్లా కాదండి, నేను నమ్ముకోవట్లేదు. మా బ్రదర్ కూడా అనేవాడు, మరి ఇప్పుడు ఎవరి కోసం అయితే మా తల్లిగారు మారారు వాడి కోసం అనేవాడు. నో మీ యేసుప్రభు నమ్మట్లేదే, ఎవడే మీకు చెప్పింది? మా నాన్నమ్మ నమ్ముతున్నారు, మాకేం సంబంధం లేదు, అదే మాకేం సంబంధం లేదు అనేవాళ్ళం. కానీ మనసులో బాధ కలిగేది, ఏంటి ఇలా అన్నా తప్పు చేస్తున్నాను నేను. మా బ్రదర్ మాత్రం చాలా స్ట్రాంగ్. ఇలా జరుగుతున్నప్పుడు వివాహం చేయాలని మా తల్లిదండ్రులు నిశ్చయించారు. మా తల్లిగారు అప్పటి నుంచి కూడా కొంచెం అనారోగ్యంగా ఉంది. ఉన్నప్పుడు ఆమె ఇక వివాహం చేయాలని ఉద్దేశపడ్డాను. ఇంకొక విషయం నేను చెప్పడం వచ్చాను. ఎలాగంటే మా తండ్రి గారు దేవుని నమ్మిన తర్వాత చాలా అద్భుతం జరిగింది. ఆయన బ్రతకడం కాదు అద్భుతం, స్వస్థత వారమే కాదు, ఆయన ఎప్పుడు చుట్ల కాల్చి ఉండేవాడు. నిరంతరం చైన్ స్మోకర్ అన్నమాట.
తర్వాత అంతకుముందు నుండి ఈ వ్యాధికి ఉదయం సాయంకాలం మందులు వేసుకునేవాడు. ఆ చుట్టాలు మానేశాడు, వేసే ఈ మందులు కూడా లేవు, మందులు మానేశాడు. ఆయన 30 సంవత్సరాలు బతికాడండి. డాక్టర్ 30 రోజులు చెప్పాడు కదా, ఆ తర్వాత 35 సంవత్సరాలు సువార్త సేవే సాక్ష్యం చెప్తూ ఉండేవాడు. ఈ పరిస్థితులు ఊళ్ళు తిరిగి చెప్పారు కదా, ఇప్పుడు వచ్చేసి నా వంతు వచ్చేసింది. వివాహం చేయాలి, పెళ్లి చేయాలి అబ్బాయికి. వీడుకు ఒక క్రైస్తవ విశ్వాసం తీసుకొచ్చి పెళ్లి చేస్తే వీళ్ళు కూడా జాగ్రత్తగా ఇద్దరు దేవుని నమ్ముకుంటారని చెప్పేసి అట్లా అన్నారు. అమ్మో నేను మాత్రం చేసుకున్నా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరే ఇబ్బందులు పడుతున్నారు, మీరు ఇబ్బందులు పడి మరి ఎంతమంది అవమానం చేస్తారు మిమ్మల్ని, ఎంతమంది వచ్చి విధవాలని నేను తిడుతున్నారు అని చెప్పినప్పుడు నేను చేసుకోను అంటే చేసుకున్నాను. తర్వాత వాళ్ళు ఏం చేసింది లేదు కదా, నేను చేసుకోను ఖచ్చితంగా, ఏ క్రైస్తవం చేసుకోను, నేను ఖచ్చితంగా హిందూ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. సరే తీరాక చేసేది లేక మాకు తెలిసినటువంటి రామవరం అని చెప్పేసి కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నారు. అక్కడ వాళ్ళు మాకు దగ్గర బంధువులు కాదు కానీ మాకు కుటుంబాలు వస్తా పోతూ ఉండే, మా మామయ్య వాళ్ళు వస్తా పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళు కుదిర్చి చేసుకున్నాను. వాళ్ళంతా కూడా చాలా నిష్ఠగరిష్ఠగా సూర్య నమస్కారాలు చేస్తూ పాముకు పాలు పోపించి చాలా అన్నీ కూడా విగ్రహారాధికులు ఉంటారు కదా వాడి కుటుంబం. మా మిసెస్ కూడా అంతకుముందు పాముకి పాలు పోయడం ఇవన్నీ జరిగింది. హిందూ సంప్రదాయాలు ఏమైతే ఉందో అన్నీ పాటిస్తామని జరిగింది. పెళ్ళైన తర్వాత 1970 సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు, అంటే ఇప్పటికి మా వివాహం అయ్యి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ డిసెంబర్ 3వ తారీఖు తోటి పెళ్ళైన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ హారతి ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే మా నాన్న చెప్పేసి మా స్ట్రిక్ట్ చాలా, హారతిలో అయ్యి ఇవ్వటానికి లేదు, ఎవరో ఏం చేయదు. మా బంధువులు ఉన్నారు మనపడి చేయడం లేదు, వాడి కూడా రావడమే ప్రేర్ చేసుకున్నారు. సరే మా మిస్సెస్కి అప్పుడే డౌట్ వచ్చింది, కానీ అంతకుముందు వాళ్ళ కుటుంబం యేసుక్రీస్తు నమ్ముకున్నారని చెప్పలేదు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు అప్పుడు వస్తూ ఉండేవాడు, తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయి ఏమో వేరుగా ఉన్నాడు కదా, వాళ్ళు నమ్ముకున్నారులే చేసేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుని పెళ్లి చేయడం, ఇంటికి రావడం, మా ఇంటికి తీసుకెళ్ళడం. అక్కడ హారతి లేదు. అప్పుడు ఇంక చూసిన తర్వాత చెప్పింది నాకు, ఏంటి హారతి ఇవ్వడం, కుడికాళ్ళు అప్పటికి రావడం, ఇది చెప్పడం ఏంటి లేవు. మా నాన్న గురించి భయపడి ఎవరు ఏం మాట్లాడలే. సరే ఈ సంగతి తెలిసి నాకు నేను లోపలికి రాని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని పటం, యేసుక్రీస్తు పటం తప్ప ఏమీ కనపడలేదు. అందమైన గోడ చుట్టూ అన్నీ ఉండేవి, అన్ని విగ్రహాలు అన్నీ ఉండేవి. తర్వాత నెమ్మదిగా ఆమెకు అర్థమైంది వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. మా అమ్మగారిని అడిగింది, ఏమండి ఏంటి మరి యేసుక్రీస్తు నమ్మారేంటి మీరని. యేసుక్రీస్తు యేసే దేవుడమ్మా, ఇలా మా చాలా అద్భుతాలు జరిగిన మా కుటుంబంలో, ఏ దేవుడు చేయనటువంటి అద్భుతాలు దేవుడు చేశాడు, కాబట్టి మేము దేవుని నమ్ముకున్నాము అని. అన్న తర్వాత ఏం మాట్లాడలేదు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ విగ్రహ పూజ చేయమని వాళ్ళు అంటున్నారు. మా మదర్ ఏమో ఇట్లా చెప్పింది, కాబట్టి ఆమె ఏం చేయలేదు, అటు విగ్రహ పూజ చేయలేదు, ఇక్కడ దేవుని యేసు గురించినే నమ్మలేదు. ఇలా ఉన్నప్పుడు 1973 సంవత్సరంలో మా పెద్దమ్మాయి జన్మించింది. జన్మించినప్పుడు ఆమెకి వామిటింగ్స్, విరోచనాలు జరగడం వలన చాలా భయంకరమైన పరిస్థితిలో చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మా తల్లిగారు ప్రార్థన ద్వారా నీ బిడ్డ బతుకుతుందని చెప్పేసి మా మిస్సెస్ చెప్పారు. అయితే
అది నమ్మడానికి కూడా చాలా అద్భుతాలు జరిగినాయి. అంతకుముందు మా మిస్సెస్ చూస్తూ ఉంది. తర్వాత ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మా అమ్మగారు చదవమనేవాడు. అమ్మ, నీకు దేవుని మీద విశ్వాసం లేదని నాకు తెలుసు, విగ్రహార్థం నుంచి వచ్చావు మాకు తెలుసు, మా అబ్బాయి నిన్నే చేసుకోవాలనుకుంటున్నారు, కాబట్టి నువ్వు నా కోసం. అంతకుముందు హైందవులు ఎవరు కూడా స్కూల్ పంపించేవాడు కాదు, వాళ్ళు ఇంట్లోనే పరిమితంగా ఉండేవాళ్ళు పూర్వకాలం. అలాంటి పరిస్థితుల్లో నాకు చదువు రాదు, కాబట్టి నువ్వు బైబిల్ చదువు. ఇలా ప్రక్కన కూర్చోబెట్టి బైబిల్ చదివిస్తే ఇలా బైబిల్ తెలిసి చదివిస్తూ ఉండేవాడు. ఆ చదవటం ఇది వింటాం. అయితే ఇవన్నీ చదువుకున్నప్పుడు కూడా ఆ పాస్టర్ గారు చెప్పే విషయాలు, ఈ బైబిల్ చదవటం, ఇవన్నీ కూడా ఆమెలో కూడా కొంచెం విత్తనం పడింది, నాటుకుంది. ఆ బీజం క్రీస్తు దేవుడని కొంచెం విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో నా బిడ్డను దేవుడు రక్షిస్తాడు అనే విషయంలో మేమందరూ మోకరించి ప్రార్థన చేస్తాం. మా తల్లి, మా తండ్రి, మా మిస్సెస్ కూడా, నేను, అందరూ కూడా. అలా చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డను కాపాడాడు. ఆ తర్వాత మేము ఏమనుకున్నామంటే, ఇలా రహస్య క్రైస్తవుడికి ఎందుకు ఉండాలి, దేవుడు ఎంత ఉపకారం చేసిన దేవునికి మనం బయటపడాలి, సాక్షిగా ఉండాలి. మా తండ్రి గారు ఎట్లా నమ్మారు, మరి మా తల్లిగారు కూడా దేవుడు కాపాడాడు, బిడ్డను కాపాడాడు, కాబట్టి మనం గుడికి వెళదాం అని చెప్పేసి ఆచంట వెళ్ళేవాడు. ఆయన ప్రతి వారం మెసేజ్ ద్వారా ఒకసారి శిరోధ్యానాలు జరుగుతున్నాయి. యేసయ్య ఆ శిలువ మీద పలికిన 7 మాటలు మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు క్షమించు. అలాగే దొంగ ప్రభుని తన రాజ్యంలో గుర్తు చేసుకోమని కోరటం, ఆయన దానికి అంగీకరించడం, అందు స్పాట్లో ఎంత రక్షణ కలిగింది అని. కాబట్టి మేము గ్రహించేది ఏంటంటే, మేము యేసుని నమ్మి లేదా రహస్యంగా ఉండటం అనేది కూడా పాపమే అని, లేకపోతే మనం నేను ఒక పాపిని, నా కోసం యేసుక్రీస్తు వచ్చాడని ఆ దినమున కన్నీరుతో మేము సమర్పించుకున్నాం. మా మిస్సెస్ కూడా చాలా భక్తితో ఇక అక్కడి నుంచి ఆమె బైబిల్ని చదవటం, అమ్మగారి కోసం కూడా కాకుండా ఆమెగారి కూడా కోసం బైబిల్ చదువుకోవడం, బైబిల్ చదివి తర్వాత నాకంటే కూడా భక్తితో ఎక్కువ పెరగటం స్టార్ట్ చేసింది. ఇలా చేసినప్పుడు మా బంధువులు కూడా, అంటే మా అత్తారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వేళాపడం చేసేవాడు. మా మిస్సెస్ని కూడా, ఏం నువ్వు కూడా మతంలో కలిసిపోయావు అంట. ఏ మతంలో కలిసిపోవడం కాదు, దేవుని విశ్వాసం. ఎట్లా ఉంచుతావు నువ్వు, వెళ్ళి 2 సంవత్సరాల్లోనూ మారిపోయావు నువ్వు అంటే ఎవరైనా వచ్చి బొట్టు పెడుతుంటే పెట్టించుకున్నాడు కాదు. అలాగనే రకరకాల పూజలకు రమ్మని వాడు పిలిచేవాడు. పాములకాయ పాడిపోద్దాం, లేదా అక్కడికి చెట్లకు మొక్కుదాం, పొట్లకు మొక్కుదాం, రండి అని ఎన్నో ఉన్నాయి కదా దేవుళ్ళు. అది చెప్పినప్పుడు ఈమె వెళ్ళకపోవడం వెళ్ళేది కాదు. ఎప్పుడైతే రావడం లేదో ఏంటి కారణం అంటే ఇది అని కొంతమంది చెప్పడం, మా అత్తగారు మామగారు కూడా ఏంటి నువ్వు కూడా నమ్ముకున్నావా అని చెప్పేసి వాడు కూడా ఇది అవ్వడం, ఇలా జరిగేది. మొత్తం మీద మేము దాదాపు 4-5 సంవత్సరాలు పట్టింది. 1975లో నేను అసలు నా కోరిక ఏంటంటే, మా నాన్నగారు ఈ సేవకు పంపించాలని ఉద్దేశం నాకు ఉంది, కానీ నాకు 2 కోరికలు. ఒకటి సినీ యాక్టర్ కావాలని, రెండోది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ 2 నాకు ఇంక వేరే విషయాలు లేవు. ఈ చిన్నప్పటి నుంచి నాటికలు వేస్తూ ఉండేవాడిని. చాలా అద్భుతంగా దేవుడు అంటే నాటికల ద్వారా ఒక సామాజిక సేవ. అంటే ఎలా అంటే, ఒక ఆడదాన్ని తక్కువగా అంచనా వేసి చులకనగా చూసేవాడు పూర్వం. అలా చులకనగా చూడకుండా ఆడదని కొన్ని డ్రామాలు ఉన్నాయి. అటువంటి డ్రామాల ద్వారా స్త్రీలు పురుషులు సమానమని, ఇది క్రైస్తవ డ్రామాలు కాదు, సాంఘిక నాటకాలు.
ఇలా వేసినప్పుడు నేను ఒక చంద్రశేఖర్ అని చెప్పేసి ఆయనకి నేను డైరెక్టర్ అనమాట. ఈ లెటర్స్ రాసిన ఫొటోస్ అని పంపించారు. అప్పుడు వివాహం అయింది కూడా. అప్పుడు యేసులోకి వచ్చినా కూడా ఈ సినిమా పిచ్చిపోలేదు. అంటే ఈ సినిమాకి వెళ్ళాలని అనుకున్నాను. అయితే మా నాన్నగారు చెప్పారు మా మిసెస్కి, ఇదిగో మీ ఆయన సినిమాలకు వెళ్ళిపోతున్నాడు, కొంతకాలం నిన్ను కూడా వదిలేస్తాడు. అమ్మో, ఆయన భయపడి ఆ ఉత్తరాన్ని దాచేశారు. అది దాడి మంచిదైంది, దేవుని కృప అని అనుకున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో అవకాశం వచ్చినా కూడా మా తండ్రి గారు వద్దన్నారు. ఇలా జరిగిన తర్వాత పాస్టర్ గారు అయితే నన్ను అప్పుడప్పుడు వచ్చి బైబిల్ చెప్పి ఉత్తేజపరిచి యవనస్తులు ఎట్లా నడవాలి, ఎలా ఉండాలి అని చెప్తూ ఉండేవారు. అలా నన్ను దేవుడు నడిపిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఇలా ఉద్యోగ సభలకు వెళ్ళడం. ఒకసారి 1975లో మా సాల్వేషన్ ఆర్మీ జనరల్ లండన్ నుంచి వచ్చారు, క్లారెన్స్ వైస్మెన్ అని ఆయన. ఆ మీటింగ్కి నన్ను తీసుకెళ్తూ ఈయన దాదాపు ఒక 20,000 పీపుల్ వస్తారు మాట. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర అంతా కలిపి. అప్పుడు ఒకటే కదా రాష్ట్రం విడిపోలేదు. అయ్యా నన్ను బాబు అనేవాడు. బాబు నువ్వు యేసుక్రీస్తు వేషం వేయన్నాడు. ఇదేంటయ్య బాబు, సార్ నీ యేసు ప్రభు వేషం వేయటువంటి నేనేది అంటే చాలా సన్నగా ఉండేవాడు. ఇలా గురించి లావ్ అయినప్పుడు చదువు అయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా చేయాలి అనేవాడు. నా కష్టం అండి అని. నో యూ కెన్ డూ ఇట్, నువ్వు చేస్తావు అని తీసుకెళ్ళాడు. నా డ్రెస్సులు తెచ్చాడు చక్కగా, అన్ని మేకప్ కంప్లీట్గా మేకప్ మ్యాన్ చేసి. అక్కడ ముందు పోస్ట్ నాకు ముందే చెప్పాడు, నువ్వు కొండ మీద ప్రసంగంలో 10-15 వచనాలు కంఠస్థించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఆత్మ విషయమై దీనులైన వారి ధనులు పరలోక రాజ్యం వారి దట్లు, దుఃఖపడు వారి ధనులు వారు ఓదార్చబడు. ఇట్లా చెప్పుకోవడానికి నేను రిహార్సల్ వేసుకున్నాను ఇంటి దగ్గర. వేసుకున్న తర్వాత అక్కని వాయిస్తూ మంచి సిస్టమ్స్ బాగున్నాయి. వాయిస్తూ నేను ఎలా చెప్పాలో దేవుడే నాకు చూపించాడు అనుకున్నాను. నేను పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేశాడు. ఆ వాయిస్ అందరికి కూడా నచ్చింది. ఈ 15-20,000 పీపుల్లో ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్. అంతకుముందు చాలా గోల్గా ఉన్నారు, గొడవ మాట్లాడుకుంటున్నారు, కానీ అందరు కూడా ఈ వాయిస్ని విన్నారు. అసలు పిన్ను పడేసినా కూడా శబ్దం వచ్చే స్థితిలో ఉంది. అప్పుడు ఈ ప్రిపరేషన్లో నాకు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. నేను పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు. అద్భుతంగా ప్రదర్శన జరిగింది. వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఒక గంట వరకు నన్ను మేకప్ తీనేవాళ్ళు, అందరూ ఫోటోలు తీసుకున్నారు. తర్వాత నువ్వు చాలా బాగా చేసావు, చాలా ఆత్మీయంగా ఉంది, చాలా స్పిరిచువల్ ఉంది, పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పారు. అలా చేయడం. ఆ తర్వాత 1976-78 ఈ సాల్వేషన్ ఆర్మీ అంటే రక్షణ సైన్యానికి ప్రపంచ యావత్తు కూడా ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి. మన రాష్ట్రానికి వచ్చేసి నెల్లూరులో ఉన్న ట్రైనింగ్ కాలేజీ. దానికి మీ ఇద్దరం కూడా అప్పుడు అనుకున్నా, దీంట్లో వెళ్ళడానికి అంత సామాన్య విషయం కాదు, మరి వెళ్ళి నిలబడాలి, నాగడ్డ మీద చేసి వెనక కూడా చూడకూడదు అని అనుకుని మా ఇద్దరిని కూడా అనుకున్నాం. మేము ఒకరు ప్రోత్సహించుకున్నాం. మా మిస్సెస్ ప్రోత్సాహం ఎక్కువ, వెళ్దామని. ఎందుకంటే యూనిఫామ్ వేసుకోవాలి కదా, ఏం చేయాలి కదా చెప్పినప్పుడు ఏం పర్వాలేదు, పరిపూర్ణంగా దేవుని సేవ చేద్దాం అని చెప్పేసి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అంతకుముందు ఒక డివిజన్ కమాండర్ అంటారు, ఆచంటకి ఒక డివిజన్ కమాండర్ అంటే తణుకులో ఉంటాడు ఆయన రికమెండ్ చేయాలి ట్రైనింగ్ వెళ్ళాలి. ట్రైనింగ్ వెళ్ళడానికి పాస్టర్ గారేమో ఒక రికమెండేషన్ చేస్తారు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, పరిపూర్ణంగా మారు మనసు పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, కాబట్టి వీళ్ళకి వెళ్ళడానికి ఆయన ఒక పత్రాన్ని ఇస్తారు లోకల్ పాస్టర్ గారు.
ఆ డివిల్ కమాండ్ అంటే ఈ 30 మంది పాస్టర్ల మీద అధికారి. ఆయన రికమెండ్ చేయాలి. మళ్ళా చేసిన తర్వాత అక్కడ వెళ్ళాం. వెళ్తే ఆయన ఏమంటే చూశాడు క్యాస్ట్ చౌదరీస్. ఏమండి మీరు చౌదరీస్ కదా, మీరు పొలాలు ఉన్నాయి కదా, దేవుని సేవకు వెళ్తారు మీరు, వెళ్ళి ఎంతకాలం ఉంటారు? ఒక నెల కంటే ఎక్కువ ఉంటారు. లేదు నెల ఉంటారని నమ్మకం లేదు నాకు. ఒక 15 రోజుల కంటే ఎక్కువ ఉంటారు. ఇది సామాన్యం అనుకుంటున్నారా మీరు? ఇది జీతం అంటే అలవెన్స్ ఉంటుంది, చాలా తక్కువ. అది బ్రతకడానికి. అది కూడా నో గ్యారంటీ అని మీకు సంతకం పెట్టించుకుంటారు. అది కూడా గ్యారంటీ లేదు మీకు, నో గ్యారంటీ, సంతకం పెట్టించుకుంటారు. మీరు చాలా కష్టాలు పడతారు. పల్లెటూళ్ళు వేస్తారా? అక్కడ వెళ్ళగలరా మీరు? వెళ్తామండి. మీరు ఇప్పుడే ఎట్లా అంటున్నారయ్యా, ఆ పల్లెటూళ్ళు వేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది చాలా కష్టం. అది మీకు ఆలోచించండి. నాకు మాత్రం ఓకే సంతకం పెట్టేయడం తేలికే, మిమ్మల్ని పంపించడం తేలికే, కానీ మీరు ఉంటారనే నమ్మకం నాకు లేదు. మళ్ళా వెళ్ళి ఆలోచన చేసుకున్నాను. ఈయన కమిషనర్ మన్నమ్మ గారు అని చెప్పేసి మా రాష్ట్రానికి అంత హెడ్ ఆయన సాల్వేషన్. ఆయన కూడా నన్ను చాలా ప్రోత్సహించాడు. ఆయన ఉద్యోగ సభకు వెళ్ళినప్పుడు కూడా పిలిపించి చౌదరీస్ యేసు నమ్ముకున్నారని చెప్పేసి మమ్మల్ని పిలిపించి గెస్ట్ హౌస్లో మాట్లాడుతుండేవాడు. మాట్లాడుతూ దేవునికి ఎలా సేవ చేయాలో ఆయన ప్రోత్సాహం ఇచ్చాడు. సరే పరిపూర్ణంగా విశ్వాసం ఇచ్చారు కాబట్టి మీరు దేవుని సేవ చేస్తారని నమ్ముతున్నాను చెప్పారు. మరి ఆయన వెళ్తేనేమో ఆయన అట్లా అన్నాడు. అప్పుడు మళ్ళా వెళ్ళిన తర్వాత ఏంటి వచ్చారన్నాడు. సార్ మేము వెళ్తాం, ఎన్ని శ్రమలనే భరించుకుంటాం, మీరు చెప్పింది కరెక్టే, మేము విన్నది కూడా కరెక్టే, ఈ శ్రమలన్నీ కూడా మేము భరించుకుని మేము సేవ చేస్తాం, మమ్మల్ని నమ్మండి. అప్పుడు ఆయన రికమెండేషన్ రాశాడు. రాసిన తర్వాత నెల్లూరు ట్రైనింగ్ అని చెప్పాను కదా, 1976-78 ఈ 2 years ట్రైనింగ్ ఉంది. ఆ తర్వాత మా సర్వీస్ని బట్టి కొంతకాలం తర్వాత కూడా ఇంటర్నేషనల్ కాలేజ్ ఫర్ ఆఫీసర్స్ అంటే స్పిరిచువల్ లీడర్షిప్, దానికి కూడా లండన్ పంపించారు. తర్వాత మా మిస్సెస్ వెళ్ళింది, నేను వెళ్ళాను. అంటే ఈ క్రైస్తవ సంస్థలో లీడర్షిప్ వస్తే స్పిరిచువల్ లీడర్షిప్, కౌన్సిలర్ ఎలా ఉండాలి, తర్వాత సోషల్ వర్క్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చెప్పారు. ఈ 2 సంవత్సరాల ట్రైనింగ్ని మేము చాలా బాగా పూర్తి చేసాం. ఎగ్జామ్స్ అవి పెడతారు బైబిల్ మీద, తర్వాత టాయిలెట్లే కడగాలి. ఆయన అదే చెప్పాడు, మీరు ఎలాగైనా టాయిలెట్ కడగమంటారు, కడుగుతావా? కడుగుతానండి, కడిగాం. తర్వాత ఆ పచ్చగడ్డి ములిసిపోయింది, పిచ్చి తుప్పలు, ఆ తుప్పలను ములిసిపోతే మాకు సెక్షన్ అంటే వర్క్ ఉండేది, ఒక గంట చేయాలి పని. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు టిఫిన్ పెడతారు. అవన్నీ కూడా చేసేవాం. ఇవన్నీ మా మిస్సెస్ పొద్దున్న లేచి ఇవన్నీ తుడిచేయడం. లేడీస్ ఉండేవాడు కొంతమంది. ఈ లేడీస్ పనేమో ఈ యొక్క గ్రౌండ్ అంతా తుడిచిరావడం, మేమేమో ఆ చెట్లు నరగడం, ఆ పిచ్చి చెట్లు, ఆ బాత్రూమ్ కడగడం. ఓకే, నో ప్రాబ్లం, హ్యాపీగా చేసాం, ఆ ట్రైనింగ్ పూర్తి చేసాం. నిజంగా పాస్టర్ గారు, మరి దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాల ద్వారా మిమ్మల్ని ఒక అద్భుత రీతిలో ఆయన యొక్క నడవడికలోకి మిమ్మల్ని నడిపించారు. మరి మీ యొక్క సేవా పరిచర్యలో కొన్ని ముఖ్య సంఘటనలు మాతో పంచుకుంటారా? ఖచ్చితంగా నేను పంచుకుంటాను. అయితే ఈ తర్బీదు అయిన తర్వాత కమిషనింగ్ అంటారు, 2 సంవత్సరాలు తర్బీదు ఉంటుంది. కమిషనింగ్, యేసుక్రీస్తు శిష్యులకు ఎట్లా కమిషన్ ఇచ్చాడో అట్లాగా ఫీల్డ్ వర్క్కి పంపిస్తారు. మాతో 12 మంది మేము డిసైబుల్స్. ఈ రోజుల్లో మీరు ఒకప్పుడు రహస్య క్రైస్తవులుగా ఉన్నారు అని చెప్పారు. మరి ఈ రోజుల్లో కూడా చాలా మంది అలానే రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రపంచంలో లేని కల్చర్ మన దేశంలో ఉంది. స్త్రీలు బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రం ధరించడం, ఇవన్నీ ఉంటాయి. పాస్టర్ గారు కొంతమంది వెళ్ళి అమ్మ నీ బొట్టు తీసేయాలి, ఇదే పాస్టర్ ఈ మంగళసూత్రము ఈ బొట్టు తీసేయమన్న పాస్టర్
పరలోకానికి వెళ్ళలేదని చెప్పిన పాస్టర్ ఈ సంఘంలో విచారాన్ని ఎవడనుంటే లేదా త్రాగుబోతుంటే వాళ్ళు అయ్యా నువ్వు పరలోకం వెళ్ళవు, నువ్వు త్రాగుడు మాయ అని చెప్పడు. వాళ్ళు చెప్పడు. ఎవరైతే మంగళసూత్రం తీసేయమన్నారో వాడిని గుమ్మం తొక్కనివ్వదు. దేర్ మస్ట్ బి వన్ గాడ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచానికి అంతా కూడా ఒకే ఒక దేవుడు ఉండాలి. ఈ దేవుడు మన దేశంలో దేవుడు ఇంకొక దేశంలో చెల్లడు. మరి ఈ దేవుళ్ళు అనబడే వాళ్ళందరూ కూడా రక్తాన్ని ప్రోక్షించాలి పాపానికని ఉంది, కానీ ఎవరు కూడా సిలువేయబడలేదు, ఎవరు రక్తాన్ని ప్రోక్షింపజేయలేదు, ఎవరు రక్తం కార్చలేదు. వంశావళి అసలు కొంతమంది దేవుళ్ళకు అడ్రస్ ఉండవు, చెట్లు పుట్లు నూకాలమ్మ ఏదో చెప్తూ ఉంటారు కదా. అయితే మనకి యేసుక్రీస్తుకి ఒక వంశావళి ఉంది. ఇతర దేవుళ్ళకి ఎక్కడ వంశావళి అనేది కనపడదు. మరి ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, ఎక్కడ జన్మించారో అడ్రస్ ఉండదు, ఎప్పుడు జన్మించారో అడ్రస్ ఉండదు. మరి ప్రవక్తలు లేదా దేవుళ్ళు అనబడి చెప్పబడ్డ వాళ్ళందరూ కూడా చనిపోయారు, వారి సమాధులు తెరవబడి లేవు. యేసయ్య సమాధి తెరవబడింది. ఆయన ఆ సమాధి నుండి ఆ మరణం నుండి తిరిగి లేచాడు. ఎంత అద్భుతం అది! ఆయన లేచిన తర్వాత 40 దినములు 40 days and nights షోడ్ హిమ్సెల్ఫ్. చాలా మందికి ఆయన కనపడ్డాడు.